అసలు ఏంటి ఇంతకీ సంపూర్ణేష్ బాబు అనాలా, అసలు పేరుతో పిలవాలా? నా అసలు పేరు నాకు తెలుసు, ప్రేక్షకులకి నాతోటి ఎందుకు, మీ నోటితోటే చెప్పండి. ఓకే అన్న, మీరు చెప్పండి. అంటే నేను చెప్పడం కన్నా మీకు తెలుసుగా, మీరు చెప్పండి. నన్ను ప్రేక్షకులు మీరు ఉంటేనే బాగుంటుంది. మీ పేరు మీరే చెప్పండి. నా అసలు పేరు నరసింహాచారి. ఓకే, నరసింహాచారి సంపూర్ణేష్ బాబుగా ఎలా మారాడు, ఎందుకు మారాడు, పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? సినిమా కోసం. అంటే కొత్త వ్యక్తి కావాలి, కొత్త బాబు కావాలి అని స్క్రీన్ నేమ్గా సంపూర్ణేష్ బాబు అని మార్చుకున్నా. ఆ పేరు పెట్టింది స్టీవెన్ శంకర్ గారంట. స్టీవెన్ శంకర్ గారు. బట్ ఆయన పెట్టడం కూడా చాలా విచిత్రంగా సంపూర్ణ సూపర్ మార్కెట్ని చూసి పెట్టారంట. అంటే ఒక కొత్త బాబుతో కలిపి ఒక కొత్త పేరు కావాలి అనుకున్నాము. ఇంకేది చూసినా అంటే రొటీన్గా అనిపించాయి. ఓకే, రాంబాబు అంటే మహేష్ బాబు, మోహన్ బాబు, జయపద్ బాబు, ఇలా అంటే ఏది అంటే జనాల్లో కొత్తగా ఉండాలని ఒక ఆలోచన. ఓకే, ఇంకా తను ఒకరోజు ఫోన్ చేసి నీ పేరు సంపూర్ణేష్ బాబు ఫిక్స్ అన్నాడు. నాకు కూడా భలే అనిపించింది సంపూర్ణేష్ బాబు అనేది. అలా పేరు పెట్టుకోవడం జరిగింది. కానీ ఇన్ని రోజులు జనాల్ని, ప్రేక్షకుల్ని అంటే చాలా రివీల్ చేయలేదు. ఒక విధంగా చాలా అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు నెట్టుకొచ్చారు. ఒక విధంగా మోసం చేశారు ప్రేక్షకుల్ని. అంటే ఏంటి, బిగినింగ్లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ, మీరు ఒక ఎన్ఆర్ఐ అని అక్కడ బాగా సంపాదించుకొని ఇక్కడికి వచ్చానని ఇవన్నీ చెప్పడం జరిగింది. అవి ఎందుకు చెప్పారు, దాంట్లో ఉన్న నిజాలు ఎంత? సినిమా కోసం. సినిమా అంటే ఫ్యాషన్, చాలా ఇష్టం. కోట్ల మందిలో కోట్లు పెట్టుకొని కాంపిటీషన్లో నెగ్గాలన్న తపన. అంతకుముందు నేను చేసిన స్ట్రగుల్. ఓకే, ఇప్పుడు మీరున్నారు కృష్ణానగరం లాంటి ఏరియాల్లో నాకంటే టాలెంట్ పర్సన్స్ ఇంకొన్నారు. మీరు వాళ్ళని పట్టుకొని వీటికి టాలెంట్ ఉంది, వీళ్ళ టాలెంట్ బయటికి రావట్లేదు అని మీరు ఏమన్నా చేయగలుగుతారా? చేయలేరు. అంటే సమాజం ఒక మంచి టాలెంట్ పర్సను ఒక సైకిల్ మీద వచ్చో లేకపోతే నడుచుకుంటూ వచ్చో మామూలు బట్టలు వేసుకొని అన్న నేను టాలెంటు, నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నేను ఏమైనా చేస్తా అంటే ఎవరు నమ్మరు. వీళ్లకు రివర్స్ వస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేసి, ఓకే నేను ఎన్ఆర్ఐ, నాకు డబ్బు ఉంది, సినిమాలు చేస్తున్నా అంటే ఫస్ట్ సినిమా చేయడం, ఓ చెత్త సినిమా చేయాలి, ఓ చెత్త హీరో కావాలని చెప్పాను నాకు స్టీవెన్ శంకర్ గారి మా మధ్యలో. దాన్ని హైప్ కోసం ఎన్ఆర్ఐ అని చెప్పాను. అప్పుడు జనాలు నమ్మారు బాబు. నమ్మి గుర్తుపట్టి ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేసేంత వరకు వచ్చింది. అంతకుముందు ఎవరో తెలియదుగా, నరసింహాచారిగా మీకు తెలియదు, ఈ ప్రపంచానికి మా ఊరి వరకే తెలుసు, ఎవరు తెలియదు. అలా పెట్టుకొని అదంతా చెప్పాను కాబట్టి ఇవాళ ఇక్కడ కూర్చున్నా. అది మోసం చేసిర్రు, మోసం చేసిండు అని మీరు అన్నారు కదా, అది మోసము అని అనుకున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నన్ను క్షమించమని ఈరోజు అడుగుతాను. అంటే ఓకే, ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత ప్రేక్షకులు మీ మీద ఎలాంటి రియాక్షన్ వస్తుందని అనుకుంటున్నారు? ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇప్పుడు ప్రేక్షకులలో ఎలాంటి రియాక్షన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? కోపం వస్తుంది అనుకుంటారా? లేకపోతే నాకు అంటే నన్ను ఎన్ఆర్ఐ అని ఆదరించలేదు, నా దగ్గర డబ్బు ఉందని ఆదరించలేదు, నేను డబ్బున్నోడిని అని సినిమా చూడలేదు. ఈరోజు నా దగ్గర డబ్బు ఉంది అని నాతో సెల్ఫీలు దిగట్లేదు, డబ్బు ఉందని నన్ను గెస్ట్గా పిలవట్లేదు. ఒక సంపూర్ణేష్ బాబు ఇలాంటి ఒక ఆకారం, ఈ ఆకారంకి సంపూర్ణేష్ బాబు అనేది ఒకటి ఉంది, అతను కావాలని కోరుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా. అంటే మీరు అడిగేంత వరకు నాకు ఆ డౌట్ కూడా రాలేదు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు మనల్ని ఒక బ్లైండ్గా ఇలా నమ్మించాడు కదా అని ఒక చిన్న ఈగో హర్ట్ అవుతుందిగా ప్రేక్షకులకి. వాళ్ళకి ఇంక క్షమించుమని చెప్పడం తప్ప ఇంకా నా దగ్గర ఏమీ సమాధానం లేదు. అలా వాళ్ళు హర్ట్ అయ్యే పరిస్థితి ఉంటే. ఈ స్కెచ్ అంతా ఎవరిది? ఫస్ట్ ముందే హృదయకాలం ముందే అనుకున్నాం కాబట్టి స్టీవెన్ శంకర్ గారిది. ఓకే ఓకే. అంటే మనము ఇంకా నరసింహాచారి క్యారెక్టర్ ఏంటి, అది ఎలా వచ్చింది అన్నప్పుడు
మీరు ఇది ఇలా జరిగిందా అని అనిపిస్తుంది. మరి ఫస్ట్ ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి కరెక్ట్ మీకు కూడా అది లేదు. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం సార్. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాదు. So please do subscribe to Loloke please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.